హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1021 పాయింట్స్ డౌన్ అయ్యి 58,099 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 300 పాయింట్స్ డౌన్ అయ్యి 17,327 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 1084 పాయింట్స్ డౌన్ అయ్యి 39,546 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యాక్టివిటీ రిలేటెడ్ గా సివియర్ సెల్ ఆఫ్ స్టార్టింగ్ సెషన్ నుంచి చూస్తున్నా. ఇవాళ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఎంటైర్ మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్యూర్లీ సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్ లో కనిపించింది. ఇలా మనం మార్కెట్ ఫాలో అవడానికి పర్టికులర్లీ ఇవాళ నెగిటివ్ అప్డేట్స్ ఏం రాలేదు, కొన్ని ఉన్నాయి, వాటిని మాట్లాడుకుందాం. బట్ రీసెంట్ డేస్ లో మీరు గమనిస్తుంటే పర్టికులర్లీ నిన్నటి వీడియో మీరు thumbnail లో చూస్తున్న బిగ్ నెగిటివ్ మార్కెట్ అప్డేట్స్ అనేది ఫెడ్ దగ్గర నుంచి వచ్చాయి. దానికి మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కానీ ఫెడ్ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ పర్టికులర్లీ ప్రీవియస్ గా ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ అప్కమింగ్ టైమ్స్ లో మేము ఇంకా వడ్డీ రేట్లను పెంచుతాం, ఇప్పుడు తీసుకున్న 75 బేసిస్ కాదు, ఇయర్ ఎండింగ్ కి అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. 2024 అండ్ 2025 లోనే కొంత కూల్ ఆఫ్ అవుతాయని చేస్తున్న స్టేట్మెంట్స్ మార్కెట్స్ రిలేటెడ్ గా నిన్నటి యూఎస్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇవాల్టి ఓపెనింగ్ కానీ అండ్ అక్కడి నుంచి కూడా ఫర్దర్ గా గ్లోబల్ అండ్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా సెంటిమెంటల్ గా నెగిటివ్ గా ప్లే చేశాయి. దీనికి అడిషన్ గా మన ఇండియన్ రూపీ కూడా ఎప్పుడూ లేనంత విధంగా వీక్ అవుతూనే ఉంది. ఒక డాలర్ కి ప్రెసెంట్ 81 రూపీస్ అనేలా రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా రూపీ వీక్ అవుతూ ఆల్ టైమ్ లో లెవెల్స్ కి రూపీ ఫాలో అవుతూ ఉండడం కూడా బ్యాంక్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేశాయి. సో అలా రూపీ వీక్ అవుతుండడం అండ్ ఆర్బీఐ రిలేటెడ్ గా వస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ కారణంగా అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. వీటి రెండింటి కారణంగా బ్యాంక్స్ ఇంపాక్ట్ అవుతూ ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ ఓవరాల్ మిగతా సెక్టార్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఫాలో అయింది. సో పర్టికులర్లీ ఇవాళ ఇంతలా మార్కెట్ ఫాలో అవడానికి నేను నైట్ ఏం స్పెషల్ అప్డేట్స్ రాలేదు. ఫండమెంటలీ మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కి డీకపుల్ అయి చాలా టైం బ్యాక్ నుంచి అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాయి. కానీ లిక్విడిటీ టైట్నింగ్ చేస్తూ ఉంటే వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్తే గ్లోబల్ గా వస్తున్న ఫండ్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి నిన్న డెసిషన్ తర్వాత ఫెడ్ డెసిషన్ తర్వాత ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నెంబరే మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన నెంబర్ తోని ఒక సార్ట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. ఎఫ్ఐఎస్ ఫర్దర్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బిగ్ ఫండ్స్ ని ప్రీవియస్ గా తీసుకొచ్చినట్లు తీసుకొస్తారా లేదా అని ఇవాళ కానీ మనకి సెల్ నెంబర్ కనిపిస్తే ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్ నెంబర్ కనిపిస్తే ఎంటైర్ సెప్టెంబర్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గా ఉంటున్నట్టు. ఆగస్ట్ రిలేటెడ్ గా ఫెనామినల్ బయింగ్ కనిపించింది వాళ్ళ దగ్గర నుంచి. దానికి తగ్గట్టే మన మార్కెట్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే రెసిస్ట్ చేశాయి. కానీ ఇవాళ ఒకవేళ సెల్ నెంబర్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపిస్తే యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ స్టార్టింగ్ సెప్టెంబర్ తో ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గా ఉంటున్నట్టు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఐటీ ప్యాక్ ఇవాళ మీరు గమనించారంటే ఎంటైర్ స్పేస్ తో కంపేర్ చేస్తే ఐటీ ప్యాక్ కొంత స్టేబుల్ గా నిలబడింది. ఫ్రెండ్స్, ఏ కంపెనీ రిలేటెడ్ గా అయినా సరే ఫస్ట్ మనకి నెంబర్స్ వస్తాయి, మీన్స్ ఫస్ట్ ఎక్స్చేంజెస్ కి డేటా వెళ్తుంది. నెంబర్స్ ఇలా ఉన్నాయని ఆ డేటాను చూసి రిజల్ట్స్ ఇలా ఉన్నాయని మనం ఎస్టిమేట్ చేస్తాం. కానీ రిజల్ట్స్ వచ్చిన కాసేపటికి మేనేజ్మెంట్ త్రూ కాన్ఫరెన్స్ కానీ ఆర్ త్రూ ఎక్స్చేంజెస్ ద్వారా కూడా ఆ కంపెనీకి సంబంధించి నెక్స్ట్ గైడెన్స్ ని కూడా ఇస్తారు. అలా ఫస్ట్ యాక్సెంచర్ వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ ని మీరు గమనించారంటే మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే కూడా వీళ్ళు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మనకి యాక్సెంచర్ నెంబర్స్ ని అనాలిసిస్ చేయడానికి లాజిక్ లేదు, మనమే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ మనం ఎందుకు చూస్తున్నా గ్లోబల్ గా ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ లో కూడా ఒక క్వార్టర్లీ నెంబర్స్ ని ముందుగా రిప్రజెంట్ చేసే కంపెనీ యాక్సెంచర్. సో వీళ్ళు ఒకవేళ బెటర్ పర్ఫార్మ్ చేస్తుంటే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా అలానే ఉంటాయేమో అని మనం ఎస్టిమేట్ చేయగలం. అండ్ పర్టికులర్లీ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ లో మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా అవుట్ సోర్సింగ్ బిజినెస్ ద్వారానే ఎర్న్ చేస్తూ ఉంటాయి, సంపాదిస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో అవుట్ సోర్సింగ్ బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేసింది. ఆల్మోస్ట్ 44% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. సో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. పర్టికులర్లీ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా మనం చూసే అవుట్ సోర్సింగ్ బిజినెస్ 44% గ్రో అయింది. అండ్ ఈవెన్ వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అంతా బానే ఉంది, వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ FY23 రిలేటెడ్ గా వీళ్ళ ఎస్టిమేట్స్, వీళ్ళ ఎర్నింగ్ ఎస్టిమేట్స్ అయితే వీళ్ళు డౌన్ చేశారు. FY22 లో వీళ్ళ గ్రోత్ 26% ఉంటే, ఇది బాగా గుర్తుంచుకోవాలి, FY22 లో 26% వీళ్ళ గ్రోత్ ఉంటే FY23 కి 8 to 11% మాత్రమే గ్రోత్ ఉంటుందని చెప్పారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 26% గ్రోత్ ని డెలివర్ చేసినప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి 8 to 11% గ్రోత్ మా టార్గెట్ అని చెప్తూ ఉంటే, అంతే మేము గైడెన్స్ ఇవ్వగలమని చెప్తూ ఉంటే అది ఖచ్చితంగా నెగిటివ్ గానే చూడాలి. కానీ యాక్సెంచర్ నెంబర్స్ ని మీరు ట్రాక్ చేస్తూ వస్తున్నట్లయితే వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళ గైడెన్స్ ని లోయర్ సైడే ఉంచుతారు. లెట్స్ సే FY22 రిలేటెడ్ గా వాళ్ళు ప్రీవియస్ గా చెప్పింది, స్టార్టింగ్ లో చెప్పింది లో డబుల్ డిజిట్స్ లో వీళ్ళకి గ్రోత్ ఉంటుందని, లైక్ 11 కానీ 12 కానీ 13 కానీ అలా గ్రోత్ ఉంటుందని చెప్పారు. స్టార్టింగ్ లో అలా లో గైడెన్స్ ని ఇస్తూ అల్టిమేట్ గా 26% గ్రోత్ ని డెలివర్ చేశారు. ఈసారి కూడా అలానే లో గైడెన్స్ ఇచ్చి బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారా? ఆరుంటున్న ఫండమెంటల్ రీజన్స్ తోనే ఎంటైర్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ఉంటున్న స్పెండింగ్ వీక్ అవడం కారణంగానే వీళ్ళు ఇలా లో గైడెన్స్ ఇచ్చారనేది మనకి అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో వీళ్ళు చూపిస్తున్న గ్రోత్ ని బట్టి మనకు అర్థం అవుతుంది. యూజువల్ గా ఐటీ కంపెనీస్ అండ్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా స్టార్టింగ్ లో ఇచ్చిన గైడెన్స్ కి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా మంచిగా నెంబర్స్ వస్తూ ఉంటే ఆ ఇచ్చిన గైడెన్స్ ని కూడా అప్ సైడ్ కి రివైజ్ చేస్తూ వెళ్తాయి. అలా జరుగుతుందా లేదా అనేది అప్కమింగ్ క్వార్టర్స్ లో మనకి అర్థం అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎంటైర్ కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న డేటా నెంబర్స్ బాగున్నాయి, గైడెన్స్ వీక్ గా ఉంది. దీంతో కంపేర్డ్ విత్ ఇతర ఇండస్ట్రీస్
ఐటీ ఇండెక్స్ ఇవాళ 0.7% మాత్రమే కరెక్ట్ అవుతూ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ కొంత స్టేబుల్ గానీ నిలబడ్డాయి. ఇప్పుడు యాక్సెంచర్ వచ్చింది అండ్ అప్కమింగ్ టైమ్స్ లో మనకి ఈ మేజర్ ఐటీ స్టాక్స్ కూడా రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళ రిజల్ట్స్ అందులోనూ రెవెన్యూ రిలేటెడ్ గా గ్రోత్ అండ్ వాళ్ళ గైడెన్స్ కూడా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మేము ఎలా పర్ఫార్మ్ చేస్తామని వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ నుంచి డౌన్ సైడ్ ఇస్తారా లేదు సేమ్ గైడెన్స్ నే మెయింటైన్ చేస్తారనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో నేను మెన్షన్ చేయాల్సింది మర్చిపోయాను. సెప్టెంబర్ 30 మనకి ఆర్బీఐ ఈవెంట్ అయితే జరగబోతుంది. దాని రిలేటెడ్ గా ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయడం కారణంగా రిస్క్ ఏం లేదు. అది మార్నింగ్ 10 to 11 ఇన్ బిట్వీన్ మనకు అప్డేట్ వస్తుంది. కానీ ఆ 10 to 11 ఇన్ బిట్వీన్ పొజిషన్ క్యారీ చేస్తున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేను మీకు రీసెంట్ 3 days నుంచి చెప్తున్నట్టు ఫెడ్ అవుట్కమ్ వచ్చిన రోజు తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆ నెక్స్ట్ 2 days టోటలీ 3 days దగ్గరగా మార్కెట్ లో హెవీ వోల్టాలిటీ ఉంటుందని, ఇంకొకటి అలా లాస్ట్ 2 days నుంచి మార్కెట్ ఒక ఫుల్ వోల్టాలిటీని చూస్తున్నాం. అండ్ ఐ ఎక్స్పెక్ట్ మండే సెషన్ కూడా మార్కెట్ ని కొంత వోల్టైల్ గానే ఉంచుతుంది. కాబట్టి ఈ ఫెడ్ ఈవెంట్ రిలేటెడ్ గా అది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా బిల్డ్ అయిన ఫెడ్ ఈవెంట్ రిలేటెడ్ గా ఈవెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఉంటున్న మార్కెట్ డే ఆ నెక్స్ట్ 2 days మార్కెట్ ని ఐడియల్ గా వదిలేస్తూ రెస్ట్ ఆఫ్ ద డేస్ ని బిగినర్స్ కొత్తగా మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు ఈ 3 days ని కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయమని సజెషన్. ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా గ్రూప్ రిలేటెడ్ గా మెటల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. టాటా స్టీల్ లోకి టోటలీ టాటా గ్రూప్ కి సంబంధించిన 7 మెటల్ కంపెనీస్ దగ్గరగా మర్జర్ అవబోతున్నాయి. అందులో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన 4 మెటల్ కంపెనీస్ రిలేటెడ్ గా ముందు మాట్లాడుకుందాం. బికాస్ ఇక్కడ కనిపిస్తున్న మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో కూడా ఇంట్రాడే సెషన్స్ లో ఎక్కువగా ఫాల్ కనిపించింది. ఫస్ట్ ఉంటున్న డేటా న్యూస్ అప్డేట్ ని మాట్లాడుకుందాం. తర్వాత వీటి ఫాల్ రిలేటెడ్ ఉంటున్న డేటాని మాట్లాడుకుందాం. టాటా గ్రూప్ కి సంబంధించిన టాటా స్టీల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ అండ్ టోటల్ గా చూస్తే 7 మెటల్ కంపెనీస్ అండర్ ద టాటా గ్రూప్ ఉంటున్నవి కంప్లీట్ గా టాటా స్టీల్ లోకి మర్జర్ అవబోతున్నాయని. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీస్ కాబట్టి టిన్ ప్లేట్, టాటా మెటాలిక్స్, టాటా స్టీల్, లాంగ్ అండ్ టీఆర్ఎఫ్ ఈ స్టాక్స్ టాటా స్టీల్ లోకి మర్జర్ అవుతూ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్స్ ఫర్దర్ కమింగ్ డేస్ లో స్టాక్ మార్కెట్ లో కనిపించవు. మరి ఇవి కనిపించకపోతే ఇవి హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎలా సెల్ చేయాలి, ఎలా వాటి రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్ చేయాలి. కాబట్టి ఏదైనా ఒక కంపెనీని ఇంకొక కంపెనీలోకి మర్జర్ చేస్తుంటే ఆ ఎగ్జిస్టింగ్ గా ఉన్న కంపెనీ రిలేటెడ్ గా ఎవరైతే షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి మర్జ్ అవుతున్న కంపెనీలో మీన్స్ ఫైనల్ గా మనకు కనిపించే స్టాక్ మార్కెట్ లో ఉండే కంపెనీలో మనకి వాటానిస్తారు. అలా టిన్ ప్లేట్ లో 10 షేర్స్ హోల్డ్ చేస్తుంటే 33, టాటా మెటాలిక్స్ లో 10 హోల్డ్ చేస్తుంటే 79, టాటా స్టీల్ లాంగ్ లో 10 హోల్డ్ చేస్తుంటే 67 అండ్ టీఆర్ఎఫ్ లో 10 హోల్డ్ చేస్తుంటే 17. ఈ స్వాప్ రేషియోతో షేర్స్ ని అలాట్ చేస్తున్నట్లు అప్డేట్ చేశారు. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైజెస్ అండ్ ఇలా ఇచ్చిన మర్జర్ రేషియోస్ ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే టీఆర్ఎఫ్ అండ్ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఎవరైతే షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి నెగిటివ్. పర్టికులర్లీ టీఆర్ఎఫ్ రిలేటెడ్ గా అయితే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ దగ్గర నుంచి 50% డిస్కౌంట్ లో ఈ మర్జర్ జరుగుతున్నట్టు. అండ్ రీసెంట్ గా కూడా ఈ టీఆర్ఎఫ్ రిలేటెడ్ గా 6 days లో 100% పెరిగిన స్టాక్స్ అనేలా న్యూస్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంటుందని. పర్టికులర్లీ వన్ డైరెక్షన్ లో ర్యాలీ అవుతూ అప్పర్ సర్క్యూట్స్ కు వెళ్ళిపోతున్న వాటిల్లో బిగినర్స్ ఎంటర్ అవుతున్నప్పుడు రిస్క్ రివార్డ్ ని ఆలోచించుకొని ఎంటర్ అవ్వాలనేలా రీసెంట్ 20 September చేసిన వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు వస్తున్న స్వాప్ రేషియో బట్టి చూస్తుంటే టీఆర్ఎఫ్ రిలేటెడ్ గా నియర్లీ 50% డిస్కౌంట్ లో ఈ మర్జర్ జరుగుతున్నట్టు. అది ఓకే, మరి టిన్ ప్లేట్ స్టాక్ కానీ టాటా మెటాలిక్ అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో ఎందుకు ఇంట్రాడే సెషన్స్ లో ఫాల్ కనిపించింది? యూజువల్ గా ఎవరైనా పర్టికులర్ గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉండి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. లెట్స్ సే టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, టాటా మెటాలిక్స్ పర్టికులర్లీ ప్రీవియస్ గా పిగ్ ఐరన్ రిలేటెడ్ గానే ఉండేవాళ్ళు. నెక్స్ట్ డక్టైల్ ఐరన్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు, విచ్ ఇస్ హై మార్జిన్ అక్రియేటివ్ బిజినెస్. ఆ సెగ్మెంట్ లో వీళ్ళకి ఫర్దర్ గా మార్జిన్స్ మంచిగుంటాయి కాబట్టి వాల్యుయేషన్ కూడా టాటా మెటాలిక్స్ కి టాటా స్టీల్ కంటే కొంత బెటర్ గా ఉండాలి. ఇలా ఇండివిజువల్ బిజినెస్ ని చూసి ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది టాటా స్టీల్ లోకి మర్జ్ అయిపోతుంటే వచ్చేటి టాటా స్టీల్ స్టాక్స్ కాబట్టి దెన్ కంప్లీట్ గా థీమ్ అనేది చేంజ్ అయిపోతుంది. కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిన థీమ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఎవరెవరైతే ఇండివిజువల్ బిజినెస్ ని చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారో ఇప్పుడు అవన్నీ టాటా స్టీల్ లో కలిపేస్తుంటే థీమ్ చేంజ్ అవుతుండడం కారణంగా ఎగ్జిట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ పర్టికులర్లీ టీఆర్ఎఫ్ అండ్ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ లో ఈ మర్జర్ కనిపిస్తుంది. కాబట్టి ఆ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఫాల్ కనిపించింది. అగైన్ చెప్తున్నాను, టీఆర్ఎఫ్ రిలేటెడ్ గా ఇప్పుడు కంప్లీట్ గా మనకి ఇలా స్వాప్ రేషియో అర్థమైంది. కాబట్టి ఇది అప్కమింగ్ డేస్ లో ఇక్కడ ఉంటున్న దగ్గర నుంచి ఒక 40-50% కరెక్ట్ అవుతున్నా గుర్తుంచుకోవాల్సింది. ఈ మర్జర్ రేషియో ప్రకారం ఆ డిస్కౌంట్ లో బై చేయడంలో వాల్యూ ఉండదు. బికాస్ ఫర్దర్ గా ఈవెన్ 50% మీరు డిస్కౌంట్ ఇవ్వకుంటున్నా వాళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో ఇచ్చేది ఫర్ ఎవ్రీ 17 టీఆర్ఎఫ్ షేర్స్ 10 టాటా స్టీల్ స్టాక్స్ మాత్రమే. సో టాటా మెటాలిక్స్ అండ్ టిన్ ప్లేట్ రిలేటెడ్ గా ఏ థీమ్ తో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో ఇప్పుడు ఆ థీమ్ అయితే కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది టాటా స్టీల్ రిలేటెడ్ గా మర్జర్ జరిగితే. కాబట్టి ఇండివిజువల్ గా వాటిలో గ్రోత్ అనుకుని ఎవరైనా బిజినెస్ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు టాటా స్టీల్ ఇండివిజువల్ గా ఒక కమోడిటీ ప్లేన్ నచ్చకపోతుంటే ఎగ్జిట్ కాల్ వుడ్ బి బెటర్ ఆప్షన్. అని మర్జర్ చేస్తున్న దాని బ్యాక్ కంపెనీ చెప్తున్న లాజిక్, ఇలా ఇండివిజువల్ గా కంపెనీస్ ఉండడం కారణంగా ఒక్కొక్క కంపెనీ రిలేటెడ్ గా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కానీ అండ్ పర్టికులర్లీ కొన్ని కంపెనీస్ లైక్ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్, టాటా మెటాలిక్స్ వీళ్ళు ఐరన్ ఓర్ రిలేటెడ్ గా
30% అబోవ్ దగ్గరగా రాయల్టీని టాటా స్టీల్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయినట్లయితే వాటికి లాభం అండ్ టాటా స్టీల్ కూడా ఈపీఎస్ అక్రిటివ్ గా ఉంటుందని, మీన్స్ ఓవరాల్ గా వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా ఈ మర్జర్ కారణంగా పెరుగుతుందని టాటా స్టీల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ మర్జర్ టాటా స్టీల్ కి పాజిటివే, బట్ ఇండివిజువల్ గా ఉంటున్న మర్జర్ రేషియోస్ ని చూస్తుంటే, స్వాప్ రేషియోస్ ని చూస్తుంటే కొన్ని కంపెనీస్ కి నెగిటివ్ అండ్ వాటి పర్టికులర్ బిజినెస్ ని చూసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వస్తున్న ఈ అప్డేట్స్ తో ఎగ్జిట్ కాల్ తీసుకుంటారు. కాబట్టి బికాస్ చిన్న చిన్న కంపెనీస్ అన్ని కూడా పెద్ద కంపెనీలోకి కంబైన్ అయిపోయి పెద్ద కంపెనీ షేర్స్ ఎగ్జిస్టింగ్ గా హోల్డ్ చేసిన వాళ్ళకి వస్తే ఇది కంప్లీట్ గా ఇన్వెస్ట్ చేసిన థీమ్ కి అగైనెస్ట్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ కాల్స్ కారణంగా కూడా స్టాక్స్ లో, ఇండివిజువల్ స్టాక్స్ లో ఫాల్ మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ రిలేటెడ్ గా చాలా మంది రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా నెస్లే వాళ్ళు ఇండియాలో అప్కమింగ్ టైమ్స్ లో బై 2025 లోపు 5,000 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ స్టార్ట్ చేయడంలో కానీ అండ్ ఎగ్జిస్టింగ్ గా ఇండియాలో ఉంటున్న కంపెనీస్ ని ఎక్వైర్ చేయడంలో అండ్ వాళ్ళు ఉంటున్న బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేయడంలో ఖర్చు పెడతారనేలా నెస్లే వాళ్ళు అప్డేట్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం రిలేటెడ్ గా గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ స్టాక్ ని వాళ్ళ కన్విక్షన్ లిస్ట్ లోకి యాడ్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని 1100 దగ్గర గానీ మెన్షన్ చేస్తున్నారు. మీన్స్ ప్రీవియస్ క్లోజింగ్ తో పోలిస్తే నియర్లీ 40% దగ్గరగా ఎక్కువ టార్గెట్ ని గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. దీని బ్యాక్ వీళ్ళు ఇస్తున్న లాజిక్ ఈ ఇంటర్నెట్ కవరేజ్ యూనివర్స్ లో అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంటూ కంపెలింగ్ గ్రోత్ స్టోరీ మీన్స్ కొంత హై గ్రోత్ ఉండే స్కోప్ పేటిఎం కుందని, కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ థీమ్ తో ఉంటున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇది కూడా ఈ నెగిటివ్ కూడా చెప్తున్నారు. వీళ్ళ రిలేటెడ్ గా 86% ఆఫ్ హోల్డింగ్ లాక్ ఇన్ లో ప్రెసెంట్ ఉంది. అది నవంబర్ లో ఎండ్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ షేర్స్ లో నియర్లీ 86% లాక్ ఇన్ లో ఉంది. ఆ లాక్ ఇన్ నవంబర్ లో ఎండ్ అవుతుందని, అది స్టాక్ రిలేటెడ్ గా ఓవర్ హ్యాంగ్, ఎవరైనా సెల్ చేయాలనుకుంటే అప్పుడు సెల్ చేస్తారు కాబట్టి అది ఆ స్టాక్ రిలేటెడ్ గా ఓవర్ హ్యాంగ్ గా ప్లే అవుతుందని, ఇది కాక ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ లో పేటిఎం ని వీళ్ళు అట్రాక్టివ్ గా చూస్తున్నట్టు అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ట్రావెల్ లో మీరు ఒకవేళ బుక్ సమరీని తెలుగులో వినాలనుకుంటుంటే కుకు ఎఫ్ఎం వాళ్ళు ఫేమస్ బుక్స్ తెలుగు ఆడియోతో వాళ్ళ యాప్ లో అందిస్తున్నారు. ఇవాల్టి బుక్ సమరీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ వర్డ్ ని సోషల్ మీడియాలో చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం స్టెప్ బై స్టెప్ ఎలా అచీవ్ చేయాలి, అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, ఏ వేస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ చేయొచ్చు అని ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఈ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ బుక్ ఒక తెలుగు సమరీని మనం కుకు ఎఫ్ఎం యాప్ లో వినొచ్చు. 399 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT 200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి చాలా డేస్ బ్యాక్ నుంచి మనం ఈ థీమ్ అయితే గమనిస్తున్నాం. లోన్స్ తీసుకుంటున్న వాళ్ళని కాల్ చేసి కానీ ఈవెన్ పర్సన్స్ గా ఇన్ పర్సన్స్ గా వచ్చి కూడా హెరాస్ చేస్తున్నారు. లోన్స్ తీసుకున్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ లోన్స్ ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా ఏజెంట్స్ ఇలా ప్రయత్నిస్తున్నారని రియాలిటీలో జరుగుతున్నది అదే. బట్ మీడియాలో కూడా ఈ కథనాలు ఎక్కువగా వస్తుండేసరికి మేబీ దీని రిలేటెడ్ గా M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ కి అగేనెస్ట్ గా RBI కి ఒక కంప్లైంట్ వెళ్ళినట్లుంది. RBI వాళ్ళు M&M ఫైనాన్షియల్ వాళ్ళతో మీరు థర్డ్ పార్టీ ఏజెంట్స్ ని ఉపయోగించి మీ లోన్స్ ని రికవర్ చేసుకునే పొజిషన్ ఆ రీపొజిషన్, లైక్ ఎవరైనా వెహికల్ కోసం వీళ్ళ దగ్గర లోన్ తీసుకొని ఉంటే వాళ్ళు సకాలంలో కట్టకపోతే ఆ వెహికల్ ని రికవర్ చేసుకునే ప్రయత్నం, ఇలా రికవరీ కానీ రీపొజిషనింగ్ కానీ ఈ రెండింటిని కూడా మీరు థర్డ్ పార్టీ ఏజెంట్స్ ని ఉపయోగించి చేయొద్దు. మీరు చేయాలనుకుంటే మీ ఓన్ ఎంప్లాయీస్ ద్వారా చేసుకోండి, కానీ థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చి రికవరీ రీపొజిషనింగ్ చెయ్యొద్దనేలా RBI వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ ఒక బిగ్ నెగిటివ్ గా ప్లే అయింది. అండ్ M&M ఫైనాన్స్ వాళ్ళు చెప్తున్నది వీళ్ళు మంత్లీ యూజువల్ గా వీళ్ళ ఎంప్లాయీస్ ని థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని యూజ్ చేసి 4,000 to 5,000 వెహికల్స్ దగ్గరగా రికవర్ చేస్తుంటే ఇప్పుడు RBI వాళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్ తో మీన్స్ థర్డ్ పార్టీ వాళ్ళని యూజ్ చేయకూడదు అంటున్నారు. కాబట్టి ఈ 4,000 to 5,000 వెహికల్స్ రికవరీ కాస్త 3,000 to 4,000 వెహికల్ రికవరీకి ఫాల్ అవుతుందని, మీన్స్ టెంపరీ డౌన్ అవుతుందని. బట్ ఇది ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఇంపాక్ట్ ని చూపించదనేలా M&M ఫైనాన్షియల్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా మరికొన్ని NBFCs రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ కనిపించింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, బట్ వీలైతే క్లియర్ గా చెప్పారు మేమైతే థర్డ్ పార్టీ ఏజెంట్స్ ని ఉపయోగించట్లేదు, కంప్లీట్ గా మా అండర్ లో ఉంటున్న ఎంప్లాయీస్ ని యూజ్ చేస్తున్నామని. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా బిగ్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. వెరస్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నది అయితే మా దగ్గర 13,000 దగ్గరగా ఇన్ హౌస్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీన్స్ వీళ్ళ అండర్ లో 13,000 దగ్గరగా ఎంప్లాయీస్ ఉన్నారని, వెరస్ 1,500 దగ్గరగా ఏజెంట్స్ ని యూజ్ చేస్తున్నారని చెప్పారు. సో కొంత తక్కువ పోర్షన్ అవుతున్నా కంపేర్డ్ విత్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 1,500 ఏజెంట్స్ ద్వారా రికవరీ ఉంది అనేసరికి స్టాక్ లో ఇంకా ఎక్కువ ఫాల్ మనకు కనిపించింది. బట్ ఓవరాల్ బిగ్ ఇంపాక్ట్ అయితే M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కనిపిస్తుంది. అండ్ ఇలా RBI వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. వీళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి లైక్ టీమ్ లీజ్ వాళ్ళు థర్డ్ పార్టీ ఏజెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా. సో అండర్ ద టీమ్ లీజ్ ఉంటున్న ఎంప్లాయీస్
ఎంప్లాయ్. M&M ఫైనాన్స్ రిలేటెడ్ గా లోన్ ని రికవర్ చేసే ప్రాసెస్ లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయారని, ఇలా టీమ్ లీజ్ అండర్ లో ఉంటున్న ఒక ఎంప్లాయ్ ని M&M ఫైనాన్స్ వాళ్ళు యాజ్ అన్ ఏజెంట్ గా తీసుకొని వాళ్ళ లోన్ ని రికవర్ చేసుకునే ప్రాసెస్ లో ఒకరు అలా అన్యాయంగా చనిపోయారు కాబట్టి RBI వాళ్ళు వెంటనే M&M ఫైనాన్స్ రిలేటెడ్ గా ఇలాంటి చర్యలు ఆపాలని ఇలా స్టేట్మెంట్ చేశారు. బట్ ఇలా చేస్తున్న స్టేట్మెంట్స్ ఇది టెంపరీగా విధిస్తున్న రిస్ట్రిక్షన్, అది ఇది ఎంటైర్ ఫైనాన్షియల్ సెక్టర్ కి ఇంపాక్ట్ అవుతుందో, లైక్ బ్యాంక్స్, NBFCs అందరినీ కూడా థర్డ్ పార్టీ ఏజెంట్స్ ని యూజ్ చేయదనేలా రిస్ట్రిక్షన్స్ ని తీసుకొస్తున్నట్లయితే దెన్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ NBFCs దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే అవుతాయి. మేబీ ఈ రీజన్స్ తో కూడా ఇవాళ ఎంటైర్ ఫైనాన్షియల్ ప్యాక్ అంతా కొంత ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ లో ఉంది. రూపీ వీక్ అవడం ఇదే బిగ్ ఇంపాక్ట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా. దాంతో పాటు ఇలా వస్తున్న RBI స్టేట్మెంట్స్ కూడా మేబీ ఫర్దర్ గా ఎంటైర్ సెక్టార్ రిలేటెడ్ గా ఏదైనా రెగ్యులేషన్ వస్తుందనే ఒక కన్సర్న్స్ కూడా మార్కెట్ లో వ్యక్తం అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 10% దగ్గరగా పవర్ గ్రిడ్ లో ఫాల్ కనిపించింది. దీనికి రీజన్స్ జెఫ్రీస్ అండ్ ఎలారా క్యాపిటల్ రిలేటెడ్ గా కొన్ని ఆర్టికల్స్ ఆర్ కొన్ని రీసెర్చ్ నోట్స్ అయితే వస్తున్నాయి. బట్ వీటన్నిటికంటే ఇంట్రెస్టింగ్ గా జెఫ్రీస్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో మనకు కొంత స్పెక్యులేషన్ కనిపిస్తుంది కదా, REC లో ఉంటున్న PFC వాటాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ వాళ్ళకి సెల్ చేస్తుందనేలా నియర్లీ 53% దగ్గరగా PFC స్టేక్ REC లో ప్రెసెంట్ ఉంది. అండ్ REC వాళ్ళు ఈ మొత్తం వాటాని 14,400 crore విలువ చేసే ఈ వాటాని పవర్ గ్రిడ్ వాళ్ళకి సెల్ చేయాలనేలా REC వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి సజెస్ట్ చేశారని ఇన్ఫాక్ట్ కొన్ని నెలల బ్యాక్ నుంచి మనకు అప్డేట్ ఉంది. దీని రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు ఇది మెన్షన్ చేస్తూ ఇఫ్ ఇన్ కేస్ REC లో ఉంటున్న PFC వాటాని పవర్ గ్రిడ్ వాళ్ళు కొంటున్నట్లయితే అది నియర్ టర్మ్ లో పవర్ గ్రిడ్ రిలేటెడ్ గా EPS ని 3 to 5% దగ్గరగా డౌన్ సైడ్ ఇంపాక్ట్ చేస్తుందని. ఇఫ్ వన్స్ గవర్నమెంట్ గా ఆ వాటాని పవర్ గ్రిడ్ కి సెల్ చేస్తే పవర్ గ్రిడ్ ని మార్కెట్ డౌన్ సైడ్ రీవాల్యుయేట్ చేస్తూ మీన్స్ ప్రెసెంట్ వాల్యుయేషన్ ని డౌన్ సైడ్ తీసుకొస్తూ ఈవెన్ అలా కొంటూ ఉండడం కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో డివిడెండ్ కూడా పవర్ గ్రిడ్ ఎక్కువ పే చేయలేదు కాబట్టి డివిడెండ్ థీమ్ కూడా పవర్ గ్రిడ్ లో మిస్ అవుతుందని. అండ్ ఇలా జరుగుతుంటే డీ రేటింగ్ తో పవర్ గ్రిడ్ స్టాక్ ఇంపాక్ట్ అవుతుందని జెఫ్రీస్ వాళ్ళు ఇవన్నీ మెన్షన్ చేస్తూ టార్గెట్ ప్రైస్ 260 గానే ఉంచారు. బట్ ఇది ఒకవేళ జరుగుతుంటే ఇది షార్ట్ టర్మ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుందని వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఇక్కడ థీమ్ అంతా గవర్నమెంట్ వాళ్ళు ఆ వాటా REC లో ఉంటున్న 53% దగ్గరగా PFC వాటాని మీన్స్ ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాటాని కానీ పవర్ గ్రిడ్ వాళ్ళకి సెల్ చేస్తే పవర్ గ్రిడ్ వాళ్ళు నియర్లీ 14,500 crore దగ్గరగా REC వాళ్ళకి పే చేస్తారు. కానీ అలా ఖర్చు పెడుతున్న దాని రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా EPS ఆర్ బిజినెస్ ని పెంచుకోవడం ఉండదు కాబట్టి మార్కెట్ దాన్ని నెగిటివ్ గా చూస్తూ డీ రేటింగ్ చేస్తుందని, అది షార్ట్ టర్మ్ లో నెగిటివ్ గా ఉంటుందని చేస్తున్న స్టేట్మెంట్స్ తో స్టాక్ ఇవాళ ఫాలో అవుతుంది. బట్ ఫ్రెండ్స్ ఇలాంటి జరుగుతుందని స్పెక్యులేషన్ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంది. బట్ దీని రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు ఇప్పుడు కొంత స్ట్రెస్ చేస్తూ ఇది ఒకవేళ జరిగితే ఇంత ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళ నెంబర్స్ తో పాటు చెప్తుండేసరికి స్టాక్ వాల్యుయేషన్స్ లో ఇవాళ మనకి అడ్జస్ట్మెంట్ అయితే కనిపించింది. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కొంత వీక్ గా మార్కెట్ ఉంటున్న స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అవుతూ ఉండడానికి రీజన్ వీళ్ళు నైజీరియా గవర్నమెంట్ తో MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకున్నారని. ఇందులో భాగంగా నైజీరియాలో సోలార్ పవర్ ప్లాంట్స్ ని వీళ్ళు సెటప్ చేసి పవర్ ని జనరేట్ చేస్తారని అండ్ ఈవెన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ని కూడా వీళ్ళు నైజీరియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ తో స్టాక్ లో ఇవాళ మనకి గెయిన్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ వాళ్ళు చెప్తున్నది వీళ్ళ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ ని ఇమీడియట్ ఎఫెక్ట్ మీన్స్ నిన్నటి నైట్ నుంచే స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ రిలేటెడ్ గా 1,000 rupees పెంచుతున్నట్టు అప్ టు 1,000 rupees డిపెండింగ్ అపాన్ మోడల్స్ పెంచుతున్నట్లు. ఇలా పెంచడానికి రీజన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం కారణంగా వీళ్ళపై పడుతున్న భారాన్ని ఇలా ప్రైజెస్ ని పెంచి సెట్ ఆఫ్ చేస్తున్నట్లయితే హీరో మోటోకార్ప్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రైడెంట్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఓన్ బిజినెస్ రిలేటెడ్ గా యూసేజ్ కోసం వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తారని ఇలా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. ఇలా మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేసిన ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని, అందులోంచి 5.48 మెగావాట్ పవర్ ప్రొడక్షన్ అవుతుందని, అది వీళ్ళు కంప్లీట్ గా వాళ్ళ ఓన్ బిజినెస్ యూస్ కే ట్రైడెంట్ వాళ్ళు యూస్ చేసుకుంటారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నది వీళ్ళు ఇంకొక 2 న్యూ సబ్సిడరీస్ ని ఫార్మ్ చేశారని. అదానీ రోడ్ STPL లిమిటెడ్ మీన్స్ ARSL అండ్ అదానీ రోడ్ GRICL లిమిటెడ్ ARGL. ఈ 2 కంపెనీస్ ని కూడా ఈచ్ కంపెనీ 1 lakh పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ తో స్టార్ట్ చేస్తున్నారని. ఈ 2 కంపెనీస్ కూడా రోడ్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నే చేస్తాయనేలా అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఇంకొక 2 కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళ ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆల్కహాల్ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుండే సోమ్ డిస్టిలరీస్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి 60,000 షేర్స్ దగ్గరగా బై చేశారని వస్తున్న ఈ అప్డేట్స్ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుంది. యూజువల్ గా ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి షేర్స్ ని కొంటున్నారంటే వాళ్ళ కంపెనీ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా బెటర్ రిటర్న్ ని స్టాక్ ప్రైస్ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తూనే ఈ పని చేస్తుంటారని ఇన్వెస్టర్ కమ్యూనిటీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి కొంటూ ఉండడాన్ని పాజిటివ్ గా చూస్తుంది. ఫ్రెండ్స్ ఇంతలా మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాల్ అయినా ర్యాలీ అవుతున్న ఆప్షన్ చైన్ పర్సనలీ నేను చూడడం అయితే చేయను. అండ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఇంతలా ఫాల్ అయింది కాబట్టి మేబీ మండే ఒక గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యాజ్ యూజువల్ మండే మార్నింగ్ నేను మీకు టెలిగ్రామ్ లో ఇంపార్టెంట్ లెవెల్స్ ని షేర్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్
మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చుతుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.